హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో ప్లీజ్ కొత్తగా వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మీకు ఎపిసోడ్ లేట్ అవ్వచ్చు. యాక్చువల్గా ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని రికార్డింగ్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను. 3:50కి తమిళ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు 4:20 అవుతుంది. తెలుగు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను రికార్డ్ చేయటం. సో మేబీ కొంచెం లేట్గా ఎపిసోడ్ రావచ్చు. సో ప్లీజ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ రేపు రేపు క్రిస్మస్ కదా, హ్యాపీ క్రిస్మస్ ఇది అందరికీ. అండ్ యాక్చువల్గా నేను తమిళ్లో చెప్పడం మర్చిపోయాను హ్యాపీ క్రిస్మస్ని. ఎనీవేస్, యాక్చువల్గా నాకు క్రిస్మస్ అని గుర్తులేదు రికార్డ్ చేసేటప్పుడు. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. రేపు ఇన్ కేస్ మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటే ఎపిసోడ్ ఇవ్వలేను, ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు దట్ క్రిస్మస్ రోజు నైట్ డ్యూటీ ఉండొచ్చు అని. సో నైట్ డ్యూటీ ఉండి ఆయన ఇంట్లోనే ఉంటే కుదరదు. ఆయన ఎప్పుడన్నా ఏదైనా పని మీద బయటికి వెళ్తే పక్కా ఎపిసోడ్ ఇస్తాను, ఓకే. అండ్ అందులో రేపు మా బాబు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. సో వాడితో కూడా టైం గడపాలనుకుంటున్నాను రేపు. చూద్దాం, కుదిరితే ఎపిసోడ్ ఇస్తాను, లేకపోతే లేదు. ఓకే దెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, ఐషు అండ్ జరీనా వాళ్ళు సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అపోలో నుంచి ఫోన్ వస్తుంది దట్ వాళ్ళకి సర్వీస్ కావాలి అని చెప్పి, సరే అని చెప్పి ఇద్దరు వెళ్తారు. అక్కడ సర్వీస్ చేస్తున్న ఒక నన్ను వాళ్ళ మేరీ మేడంలా అనిపించి తనతో మాట్లాడగా తన మేరీ మేడం తెలుసు అని చెప్పటం, తనకి ఫోన్ నెంబర్ ఇవ్వటం, తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి మేరీ మ్యామ్తో మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి. అండ్ అలానే మన దేవా బర్త్డే కోసం తను సంపాదించిన దాంట్లో ఒక గోల్డ్ చైన్, ఒక గోల్డెన్ రింగ్ డైమండ్ రింగ్ కొంటుంది. బట్ ఎక్కడో తృప్తి ఉండదు. సో జరీనా ఇచ్చిన ఆలోచనతో 21 గిఫ్ట్స్ కొంటుంది. జాన్ అండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది, బట్ జాన్ అండ్ రీనా మాత్రమే వస్తున్నారు ఒక లెటర్ తీసుకొని. దట్ దే ఆర్ గోయింగ్ ఫర్ అదేంటిది సడన్గా కొన్ని సార్లు వర్డ్స్ రావు కదా, మీకు కూడా ఇలానే అవుతుందా? అవుతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఒక్కొక్కసారి ఇలా బ్లాక్ అయిపోతాయి వర్డ్స్. అది ఏం మాట్లాడాలనుకుంటున్నానో తెలీదు, ఆగిపోతాయి. సో మీకు కూడా ఇలా అవుతుంది అనుకుంటే ఎస్ మాకు కూడా అవుతుంది అప్పుడప్పుడు అని మెసేజ్ చేయండి, ఓకే. సో వాలంటీర్ వర్డ్ కోసం ఇంత నసబెట్టా. ఓకే, వాలంటీర్ కోసం చేయడానికి వెళ్తున్నామని ఒక లెటర్ తీసుకొని బయలుదేరుతారు. సో వాట్ నెక్స్ట్? ఇంకా వీళ్ళిద్దరూ బయలుదేరిన తర్వాత ఇంక వీళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంకా దేవా వాళ్ళ ఇంటికి సాయంత్రానికి వచ్చేస్తారనమాట. సాయంత్రానికి వచ్చేసరికి దేవా వాళ్ళని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యి చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. హే ఏంటి మీరు ఇక్కడ అంటే, ఏం లేదు ఇలా తను ఇన్వైట్ చేసింది, నీ బర్త్డే కదా, సో అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము రండి అంటే వచ్చేసాము అని చెప్పి అంటారనమాట. ఓ వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉంది మీరు రావటం, రండి అని చెప్పి లోపలికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తుంది అనమాట. అమ్మ వీళ్ళు మన ఐషుతో పాటు పెరిగారు అనాథాశ్రమంలో. ఆయన అబ్బాయి పేరు జాన్, అమ్మాయి పేరు రీనా అని చెప్పి అనగానే, ఓ అవునా, సరే వెల్కమ్ అమ్మ, రండి చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూడటం అని చెప్పి లోపలికి పిలుస్తారు వాళ్ళమ్మ కూడా. సరే అని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా జరీనాను వాళ్ళ అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. ఇంకా డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జరీనా, రీనా అండ్ మన జాన్ ముగ్గురు కలిసి డెకరేషన్ స్టార్ట్ చేస్తారనమాట. బర్త్డే డెకరేషన్స్, బెలూన్స్ అవి ఇవి అన్నీ తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. చేస్తూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవా, ఓకే అని చెప్పి. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత
నైట్ 12 o'clockకి కేక్ తెచ్చిన కేక్ కూడా తీసుకొచ్చి కట్ చేయించుకొని చక్కగా ఒకరికొకరు తినిపించుకొని అంతా హ్యాపీగా కొద్దిసేపు కూర్చున్న తర్వాత దేవా వాళ్ళ మదర్ అండ్ జరీనా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుని పోతారు. వెరాస్ వీళ్ళందరూ పిల్లకాయలు కదా వీళ్ళేంటంటే జాన్ నాకు తెలిసి నేను కరెక్టా రాంగా అన్నది నాకు తెలీదు. నాకు తెలిసిన కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ని చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మన సబ్స్క్రైబర్స్లో క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి కింద, నేను కరెక్టా రాంగా అన్నది. నాకు తెలిసి క్రిస్టియన్స్లో వాళ్ళకి బై బర్త్ కొన్ని మరి అది జీసస్ బ్లెస్సింగ్సో లేకపోతే ఫ్యామిలీలో ఉండే ఒక అలవాటో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్స్లో ఎస్పెషలీ బాయ్స్లో ఒక యునీక్ గిఫ్ట్ ఉంటుంది. లైక్ గిటార్ ప్లే చేయటం, పియానో కీబోర్డ్, ఇవి బై బర్త్ నుంచే వాళ్ళు ప్లే చేస్తారు. వాళ్ళు ఏదో మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నది కూడా కాదు. కొంతమంది అయితే అలా వచ్చేస్తాయి, వాళ్ళకి పుట్టుకతోటే వచ్చేస్తాయి. నేను చాలామందిని చూశాను నా ఫ్రెండ్స్లో. నేను అడిగాను కూడా కొంతమందిని, ఏరా ఎక్కడ నేర్చుకున్నావు అని. నేర్చుకోవటమా నేనా? అదంతా ఏం లేదు, చిన్నప్పటి నుంచి చర్చ్లో అలవాటు, అది అట్లానే వాయిస్తున్నామని చెప్తారే కానీ ఎక్కడ నేర్చుకున్నామని చెప్పిన దాఖలాలే లేవు నాకు తెలిసిన వాళ్ళందరూ. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. సో మన దాంట్లో క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేసి చెప్పాలి ఎస్ ఆర్ నో అనేది. ఎనీవేస్, సో జాన్ కూడా అలానే గిటార్ బాగా వాయిస్తాడనమాట. ఎక్కడికి వెళ్ళినా గిటార్ తీసుకోకుండా వెళ్ళడు. బయటికి వెళ్ళినా సరే నార్మల్గా, అంటే లైక్ దూరంగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువగా గిటార్ తోటే టైం స్పెండ్ చేస్తాడనమాట జాన్. సో జాన్ గిటార్ కూడా తీసుకొస్తాడు. సో జాన్ గిటార్ వాయిస్తూ ఉంటాడు. అండ్ మన ఐషు సింగర్ కదా, ఐషు పాటలు పాడుతూ ఉంటుంది. దేవా డ్యాన్సర్ కాబట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఇలా చేస్తుంటే రీనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట, చప్పట్లు కొట్టుకుంటూ. సో ఇలా చాలా లేట్ నైట్ వరకు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత సరే ఇక వెళ్ళి పడుకుందామని చెప్పేసి ఫస్ట్ రీనా, దేవా అండ్ ఐషు రూమ్లోకి వెళ్ళిపోతారు, బెడ్రూమ్లోకి. జాన్ వచ్చేసి సరే నేను ఇక్కడే హాల్లో ఈ సోఫా మీద పడుకుంటానులేండి, మీరు వెళ్ళండి అని చెప్పగానే సరే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొద్దిసేపటికే దేవా రీనాకి ఒక చిన్న కంటి సైగ చేస్తుంది అనమాట, ప్లీజ్ కొంచెం మమ్మల్ని ఇద్దరిని వదిలేవా అన్నట్టుగా. అనగానే రీనా అర్థం చేసుకొని సరే నాకు జాన్తో ఒక ముఖ్యమైన మాట్లాడేది ఉంది, నేను వెళ్ళొస్తాను అనగానే ఐషు భయం వేస్తుంది తనకి, ఒంటరిగా దేవాతో ఉండాలంటే భయం వేసి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం ఒక్కర్లేదు రేపు పొద్దున్న మాట్లాడుకోవచ్చులే అంటే లేదు వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ వస్తాను కదా 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట, తప్పించుకుంటుంది. అనగానే దేవా వచ్చేసి ఏంటి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు ఆపుతావు, ఆడు జాన్తో మాట్లాడటానికి ఆ అమ్మాయికి ఎన్ని ఉన్నాయో, అందరు నీకులాగా నాకులానే ఉంటారా, వాళ్ళిద్దరూ లవర్స్ కదా, మాట్లాడుకొని రాదా అని దేవా అంటారనమాట. అనగానే అనగానే సరే ఇంతకీ నాకేం గిఫ్ట్స్ తెచ్చావు అంటే అప్పుడు ఫస్ట్ ఒక డైమండ్ రింగ్ తెచ్చిద్ది కదా, అది తీసుకొని చూపిస్తుంది అనమాట. చూపించి చాలా బాగుంది అనగానే వేలికి తొడుగుతుంది. ఆ తర్వాత ఇది కాదే నాకు తెలిసిందే, నువ్వు నా కోసం 21 గిఫ్ట్స్ తీసుకున్నావని చెప్పి అనగానే ఎవరు చెప్పారు అని అంటది అనమాట. ఎవరు చెప్తే ఏంటి, తెచ్చావు కదా అని అంటే అవును అంటది. అనగానే మరి ఇంకేం ఇవ్వు మరి అనగానే సరే అని ఒక్కొక్కటిగా తీసిస్తూ ఉంటుందన్నమాట. అన్నీ చెప్పాను, లైక్ యూనో డ్రెస్సు, తర్వాత ఫేస్ క్రీమ్సు, క్లిప్సు, బ్యాండ్స్, పూలు, బుకే, ఇలా ఒక 21 స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, గ్రూమింగ్ ప్రోడక్ట్స్, ఇలాంటివన్నీ తీసుకుంటుంది అనమాట. తనకి యూజ్ అయ్యేటట్టు శానిటరీ ప్యాడ్స్ ఇట్లా అన్నీ తీసుకుంటుంది. 21 గిఫ్ట్స్ తీసుకొని ఇవన్నీ నీకోసమే తీసుకున్నానని చెప్పుద్ది. చెప్పంగానే అన్నీ చూసి ఐషు వైపు చాలా రొమాంటిక్గా ఒక లుక్ ఇచ్చేసి, ఐషు నేను నిన్నొక్కటి అడుగుతాను, ఇవన్నీ కాదు నాకు కావాల్సింది, నేను నిన్నొక్కటి అడుగుతాను, నాకు అది కావాలి అని అంటే కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఐషుకి. అమ్మ ఏమి అడగబోతుందో అని. అంటే నువ్వు టెన్షన్ పడేది ఏమీ వద్దు, నేను అడుగుతాను అని అంటే సరే ఏంటో అడుగు అని అంటుంది అనమాట. ఇవన్నీ కాదు ఐషు, నేను నిన్ను నీ బాడీ మీద ఒక్క
21 ప్లేసెస్లో ముద్దు పెడతాను, చాలు నాకు ఇంకేం వద్దానండి అనమాట. ఏంటి ముద్ద అని తన హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, డగడగా అంటే. అయ్యో నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్, నువ్వు టెన్షన్ పడే అంత ఇదిగా నేనేమి నిన్ను హింసించను, దానికంటూ వేరే రీజన్ ఉంది అని చెప్పుద్ది అనమాట. ఏంటది అని అంటే, లేదు మీ నాన్నగారు నీకు చేసిన గాయాలు ఉన్నాయి కదా ఒంటి మీద, అవి చూసినప్పుడల్లా నువ్వు బాధపడుతూ ఉంటావు, ఇక నుంచి నీకు ఆ బాధ ఉండకూడదు అంటే నేను ఆ మార్క్స్ మీద ముద్దు పెడతాను. మార్క్స్ నెక్స్ట్ టైం నీకు ఆ మార్క్స్ చూసుకున్నప్పుడు నీకు ఆ పెయిన్ కాదు, నేను ఇచ్చే ఆ ముద్దు ద్వారా నీకు వచ్చే ఆ ప్లెజర్ గుర్తుండాలి, అంతే తప్ప నాకు వేరే దురదృష్టం ఏమీ లేదు అని చెప్పుద్దనమాట. అయినా సరే ఐషు ఫస్ట్ ఒప్పుకోనంటది అనమాట. అయినా రీనా వస్తుంది అనగానే రీనా రాదు అని చెప్పుద్దనమాట. ఎందుకు రాదు అంటే, రాదన్నాను కదా, నాకు తెలిసి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ దగ్గర పడుకొని ఉంటుంది కూడా అని అంటది అనమాట. అంటే అవునా అని అంటది. అవును, సర్లే నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా, నువ్వు పడుకో, నేను జాన్తో కొద్దిగా మాట్లాడేది ఉంది, మాట్లాడి వస్తానని చెప్పి దేవా వెళ్ళిపోతుంది అనమాట. సరే అని చెప్పి ఇంకా దేవా బయటకు వచ్చేస్తుంది, ఐషు కొంచెం కూల్ అయిపోతుంది. ఇంకా దేవా జాన్ దగ్గరికి వచ్చి హాయ్ జాన్, ఇందాక నుంచి మాట్లాడటమే కుదరలేదు నీతోటి అని అంటదన్నమాట. హాయ్ రండి కూర్చోండి అని చెప్పి ఇంకిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా ఉంది ఏంటి అని అంటే, చాలా హ్యాపీగా ఉంది మీరు రావటం, వాళ్ళిద్దరు కూడా వస్తే చాలా బాగుండేది అని అంటదనమాట. అనగానే అవును సోఫియాకి హెల్త్ బాగాలేదు, వాడికేమో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి వాడు రాలేదు, బట్ నీతో ఫోన్ మాట్లాడతామన్నారు, ఫోన్ కలపనా అంటే కలుపు అని అంటదన్నమాట దేవా. సరే అని ఫోన్ కలిపితే ఫోన్ మాట్లాడతారు. సో ఇక ఫోన్ కలుపుతాడనమాట. ఫోన్ కలపంగానే వీడియో కాల్ వాళ్ళిద్దరు కూడా మాట్లాడి విష్ చేస్తారు. దేవాకి విష్ చేసి, అదేంటి ఇంత లేట్ అయింది కదా ఇంకా పడుకోలేదా అంటే, యాక్చువల్గా పడుకున్నాము, ఫోన్ వచ్చిందని లేసాము అని చెప్పి మాట్లాడతారు. విక్కీ నువ్వన్నా రావాల్సింది కదా, తనకంటే ఒంట్లో బాగాలేదు అంటే, విక్కీ లేదు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, అండ్ తనకి కూడా ఒంట్లో బాగాలేదు కదా, ఎవరో మొక్కలు ఉండాం కదా చూసుకోవడానికి అని చెప్పి అంటాడనమాట. తర్వాత విక్కీ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని మాట్లాడుతుంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదు ఐషు లైఫ్లో నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, తను ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది, తను అలా ఉండాలని మేము ఎప్పుడూ కోరుకునే వాళ్ళం, ఇప్పటికీ తన మొహంలో ఆ హ్యాపీనెస్ చూడగలుగుతున్నాం మేము అని అంటాడనమాట. అనగానే దేవా అయ్యో తను నా లైఫ్లోకి వచ్చాక నేను హ్యాపీగా ఉన్నాను, తను హ్యాపీగా ఉంది అని మీరేం బాధపడక్కర్లేదు, ఐషు గురించి తన రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే, ఇక నుంచి తను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది, నేను చూసుకుంటాను తన్ని, మీరేమీ బాధపడక్కర్లేదు, దిట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తుందన్నమాట. విక్కీకి ఇవ్వగానే విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే కొద్దిసేపు మాట్లాడి, ఇలా మేరీ మేడంతో మాట్లాడినాము అట్లా అని అన్నీ మాట్లాడుకున్న తర్వాత సరే అని ఇంకా ఫోన్ పెట్టేస్తారనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత జాన్ దగ్గర మళ్ళీ దేవా అవును రీనా నువ్వు లవ్లో ఉన్నారు కదా, మరి దీన్ని పెళ్ళిగా మార్చుకోవచ్చు కదా అంటే, ఖచ్చితంగా వెరీ సూన్ ప్లాన్ చేస్తున్నాము, మాకు ఒక ఫ్యామిలీ ఉండాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, మాకు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వెరీ సూన్ మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అంటే, అప్పుడు రీనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నీ పెళ్ళికి నన్ను పిలువు, నేను ఖచ్చితంగా వస్తాను అని అంటదనమాట. మీరందరూ లేకుండా మా పెళ్ళే జరగదు అని చెప్పి అంటాడు జాన్. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సరే అయితే ఇక పడుకుందామని అనుకొని ఇంకా తను రూమ్లోకి ఆ అబ్బాయి ఆ సోఫా మీద పడుకుని పోతారనమాట. తను రూమ్లోకి వచ్చి చూసేసరికి ఐషు మంచి నిద్రలో ఉంటుంది. సరే అసలు ఐషుని అలా చిన్న పాపలాగా చాలా ఇన్నోసెంట్గా క్యూట్గా పడుకునే చూసేసరికి తన మనసులో ఉండే ఆ కోరికలన్నీ మళ్ళీ జమ్మని లేవడం మొదలు పెడతాయి. అయ్యో కంట్రోల్ అనుకుంటూ వెళ్ళి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది దేవా. తన్ని డిస్టర్బ్ చేయకూడదు, తన్ని టెన్షన్ పెట్టకూడదు, ప్యానిక్ చేయకూడదు అని చాలా కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి తన్ని చూసుకుంటూ మంచానికి మూల తను పడుకుంటే చాలా దూరంగా మంచానికి ఒక మూల ముడుచుకుంటుంది అనమాట. తన కోరికలన్నీ చంపుకుంటూ తను ఐషు తనకే తెలియకుండా వచ్చి తనకి చాలా దగ్గరగా పడుకుండిపోద్ది అనమాట.
అట్లా కదులుకుంటూ కదులుకుంటూ వచ్చి అసలే తను చాలా కంట్రోల్డ్గా ఉండి తన కోరికలన్నీ మనసులో పెట్టుకొని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే తను వచ్చి అంత క్లోజ్గా పడుకునేసరికి తను స్లోగా తన తన ఆ కంట్రోల్ని తప్పుతూ ఉంటుందన్నమాట. అది డిస్టర్బ్ చేయకూడదని ఇంకా దేవ కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉండేసరికి ఐషు కళ్ళు ఓపెన్ చేస్తుంది. ఏమైంది నీకు అని అంటే ఏం లేదు ఏం లేదు అని అంటే ఏమైంది చెప్పు అంటే ఇంకా ఐషు లేస్తుంది అనమాట. లేచి ఏంటి అలా అన్ఈజీగా ఉన్నావు అంటే ఏం లేదు అంటది. అరే చెప్పు అంటే అప్పుడు మళ్ళీ లేదు నేను నిన్ను ఇలా అడిగాను కదా ప్లీజ్ ఇప్పటికైనా ఒప్పుకో, నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అని అంటే ఫస్ట్ అంటది. ఫైనల్గా ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్కొక్క మార్క్ దగ్గర చిన్న చిన్నగా కిస్ చేస్తూ ఉంటుంది. కానీ చెప్పాను కదా తను ప్యానిక్ కొద్దిగా కొంచెం సేపు కంట్రోల్ చేసుకుంటుంది. ఇది నా దేవానే, ఓకే ఇట్స్ ఓకే, నా దేవానే నన్ను ముద్దు పెడుతుంది ఏం కాదు అనుకుంటుంది. కానీ ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ లైట్గా ఆ దడ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అయిపోగానే దేవా ఓకే ఓకే చాలు ఓకే నువ్వు ప్యానిక్ అవ్వకు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పేసి దాన్ని ఇక్కడ దాకా రానిచ్చావు ఇదే సంతోషం అని చెప్పి గట్టిగా హత్తుకొని పడుకుంటుంది అనమాట. ఇంకా అలా ఆ రోజు నైట్ గడిచిపోతుంది. నెక్స్ట్ డే కూడా చాలా హ్యాపీగా అందరూ కలిసి భోంచేయటాలు అంతా హ్యాపీగా జరుగుతుందనమాట. ఇంకా తర్వాత జాన్ అండ్ రీనా ఊరికి వెళ్దామని డిసైడ్ అవుతారు. కార్ మాట్లాడుకుంటారనమాట. వెళ్ళాలనుకునే టైంకి జరీనానేమో ముందే వెళ్ళిపోతుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి తను వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళు బయలుదేరదాం అనుకునేసరికి దేవ వాళ్ళ మదరు జాన్ అడుగుతుంది అనమాట. మీరు ఎలా వెళ్తారమ్మా, మీరు పలానా ఊరి మీద నుంచి వెళ్తారా, మా చుట్టాలు ఒకరు చనిపోయారు అప్పుడు వాళ్ళని పలకరించడం కుదరలేదు తర్వాత అని అంటే మేము అటు నుంచే వెళ్తామమ్మా డ్రాప్ చేయమంటారా అని అడిగితే అవును అనగానే దేవాని అడగగానే వెళ్ళమ్మా అని అంటారు అనమాట. అనగానే సరే అమ్మా అని చెప్పేసి ఐషుకి చూడమ్మా నువ్వు ఉన్నావని ధైర్యంతో నేను దేవాని నీకు అప్పచెప్పి వెళ్తున్నాను, నేను వచ్చేదాకా నువ్వు ఉండాల్సిందే ఇక్కడ అని చెప్పుద్ది అనమాట. సరే ఆంటీ నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పుద్ది. అనగానే సరే అని వాళ్ళతో పాటు వాళ్ళ మాత్రం బయలుదేరి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వీళ్ళిద్దరే మహారాణులు. ఇప్పుడు ఇంకిద్దరే ఒంటరిగా ఉన్నారు. దేవా అనుకుంటుందన్నమాట, అమ్మ వచ్చే లోపు ఐషుని నిన్ను కరెక్ట్ చేసుకోవాలి, ఎలా అయినా చేసి నా దారికి తెచ్చుకోవాలి అని డిసైడ్ అయిపోతుందన్నమాట. అయిపోయి ఇంకా స్లోగా తన్ని మోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. లైక్ చిన్న చిన్నగా తనకి తన బాడీని టచ్ చేయటము, కొంచెం రొమాంటిక్ లుక్స్ ఇవ్వటము, స్లోగా కిస్ చేయటము, తను కుక్ చేసేటప్పుడు వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకోవటం, నెక్ కిస్ చేయటం, ఇలా తన్ని స్లోగా వెరీ స్లోగా అదొక ఎట్లా అంటే ఒక పేషెంట్కి డాక్టర్ కనుక స్లోగా ఏది చేసినా స్లోగా అట్లా అనమాట. ఇప్పుడు దేవ ఐషుకు ఒక డాక్టర్ లాగా అనమాట. తన వైపుగా మలుచుకోవటానికి స్లోగా కిస్ చేయటం, స్లోగా రొమాంటిక్గా తన్ని హక్ చేసుకోవటం, ఒక లవ్వర్ లాగా, నాట్ లైక్ ఏ మదర్ ఆర్ ఇప్పుడు అలా కాదు, ఒక లవ్వర్ లాగా తన వైపుగా తిప్పుకోవడానికి ఎన్ని రకాలుగా తను కుదురుతుందో అన్ని రకాలుగా తన్ని మోల్డ్ చేసుకోవడానికి రోజు రోజుకి తనకి డోస్ పెంచుకుంటూ ఫైనల్గా వాళ్ళ అమ్మ వచ్చేలోపు తన్ని మార్చేసుకుంటుందన్నమాట. చాలా క్వాలిటీ టైం దొరుకుతుంది కదా వాళ్ళకి. 24/7 7 5 4 నాకు తెలీదు ఎన్ని డేస్ వెళ్తారో వాళ్ళ మదరు. సో అన్ని డేస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు 24 hours ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో. సో ఏది చేసినా ఇదే కరెక్ట్ టైం నాకు అనేది దేవా ఫిక్స్ అయిపోయి ఇంకా తన్ని ఎన్ని రకాలుగా తన్ని మార్చుకోగలుగుతుందో అన్ని రకాలుగా తను ట్రై చేసి ఫైనల్గా సక్సెస్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా దేవా ఐషుని కిస్ చేసినా కూడా ఐషుకి ఆ దడ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. సంహో ఫైనలీ వాళ్ళ అమ్మ వచ్చేలోపు తన్ని మార్చుకోగలుగుతుంది దేవా. సో కోవిడ్ లాక్డౌన్ అనేది దేవాకి బాగా హెల్ప్ అయ్యిందనమాట. సో ఇలా వీళ్ళు
వాళ్ళ టైం ఇంకా తర్వాత ఇంకా మధ్య మధ్యలో కలవటాలు వీళ్ళ రొమాన్స్ ఇది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇలా వెళ్తుండగా ఒక మంచి డే, ఒక మార్చా మేనో కరెక్ట్ గుర్తులేదు నాకు, జాన్ వాళ్ళు డిసైడ్ అయిపోతారు పెళ్లి చేసుకుందామని. ఇంకా ఫోన్ చేసి వీళ్ళకి చెప్తారన్నమాట, మేము పెళ్ళికి సిద్ధమైపోయాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని. ఐషుని, జరీనాని, దేవాని అందరినీ దేవా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు. దేవా ఫ్రెండ్స్లో అందరూ బిజీగా ఉండడం వల్ల ఒక్క అమ్మాయి మాత్రమే వస్తుందన్నమాట. ఇంకా అందరూ కలిసి వెళ్ళి వాళ్ళ మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేయాలి. అనాథ పిల్లలకి వాళ్ళ దగ్గర ఉండే అనాథ పిల్లలకి అందరికీ కడుపు నిండా వాళ్ళకి ఏది అడిగితే అది వండి లైక్ ఫుడ్ వాళ్ళకి ఏది కావాలంటే అది పెట్టాలి అని వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్, లైక్ దేవా దగ్గర ఉన్న సేవింగ్స్, ఐషు దగ్గర ఉన్న సేవింగ్స్, జరీనా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కలుపుకొని చాలా చక్కగా చాలా పెద్దగా వాళ్ళకి వీలన్నంత పరిధిలో చాలా గ్రాండ్గా వాళ్ళ పెళ్లి చేస్తారు. సో అనాథ పిల్లలకి ఆ ఆశ్రమంలో, ఎస్పెషలీ ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి మంచి మంచి బట్టలు, ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అలా వాళ్ళ పెళ్ళిని చాలా గ్రాండ్గా చేస్తారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.